తాటిపత్తి చంద్రశేఖర్ గారు, ముందుగా ఒక దృశ్యాన్ని ప్రసారం చేస్తాను నేను. ఈరోజు మీ ఆందోళనకు సంబంధించినటువంటిది, అందులో ప్రత్యేకించి మీకు సంబంధించింది. ఒక పోలీస్ అధికారి మీ గొంతు నులుముతున్నటువంటి దృశ్యాలు అవి. ఒకసారి ఆ దృశ్యాలను ప్రసారం చేయండి. యాక్చువల్గా ఇలాంటి దృశ్యాలు ఒకవేళ చూడాల్సి వస్తే ఏపీలో చూడాల్సి వస్తుందని అనుకున్నానే కానీ ఇది హైదరాబాద్లో ఇలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందని ఎవరూ ఊహించుకోరు. ఏంటి, నిజంగానే దాడి చేశారా, శాంతియుత ఆందోళన చేశారా, పోలీసులు ఎందుకు మీ గొంతు నొక్కుతున్నారు చెప్పండి. అందరికీ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ కూడా ఈరోజు శాంతియుతంగా మేము ఈ కార్యక్రమం చేయాలని, నిరసన వ్యక్తం చేయాలని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందుకు వెళ్ళాలని మేము అనుకుంటూ దాదాపు 8:30 ప్రాంతంలో, 9 o'clock ప్రాంతంలో మేము కొంతమంది మాత్రమే, ముఖ్యమైనటువంటి నాయకులు మాత్రమే అక్కడికి వెళ్ళాం. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొంతమంది. అప్పుడే ఈ అత్యుత్సాహం, ఈ ఎస్ఐ సిఐ ఎవరైతే ఉన్నాడో ఈ వ్యక్తి ఏకంగా మేము ఉన్నటువంటి ప్రాంతానికే వచ్చాడు. టిఫిన్ చేస్తుంటే, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అంటారు. టిఫిన్ చేస్తున్నామయ్యా, మీకేంటి పని? ఆ టిఫిన్ కాదు, ఏదో చేస్తారని వచ్చినట్టుగా ఉన్నారు కదా అంటే, నీకెట్లా తెలుసు మేమేం చేస్తామని? మేమేం చేయట్లేదు, మేము శాంతియుతంగా ఇక్కడ నిరసన వ్యక్తపరచాలని అనుకున్నాము అని. అప్పటి నుంచే అతను ఆ గేట్ ఎంట్రన్స్ దగ్గరే నిలబడి మమ్మల్ని ఎవరిని పోనివ్వకుండా అడ్డుకున్నాడు. అతను అడ్డుకొని దాదాపుగా 10 నిమిషాలు ఎవరిని వెళ్లకుండా ఆపాడు. మేము ఒకటే అడిగాం, అయ్యా మేము చేస్తుంది కేవలం మా నిరసన మాత్రమే, ఇది ప్రజాస్వామ్యంలో మా హక్కు, దీన్ని ఖచ్చితంగా చేస్తామంటే నువ్వు పోవడానికి వీలు లేదని నేను ముందుకు వెళ్తుంటే నాతోటి పరిగెత్తాడు అతను. దాదాపుగా నన్ను 5 సార్లు 6 సార్లు గొంతు పట్టుకొని, చేతులు పట్టుకొని లాగి వెనక్కి లాగి, అదిగోండి అతను ఇలా నెట్టివేస్తూ, ఈ విధంగా నెట్టివేస్తూ 2-3 సార్లు సిఐ, ఎస్ఐ, ఇంకొక సిఐ మీ మెడ మీద కొట్టారా? ఎస్, కొట్టడం కాదు, ఇలా పట్టి నువ్వు పోవడానికి లేదు అని చెప్పేసి ఇట్లా గొంతు పట్టుకొని ఆపేస్తున్నాడు అతను. గొంతు పట్టుకొని ఆపేస్తుంటే మన వాళ్ళు వచ్చేసి, వాళ్ళు అడ్డు వచ్చేసి అతన్ని తప్పించుకొని మేము ముందుకు వెళ్ళేసి మా నిరసనని వ్యక్తం చేశాం. నేను అడిగాను వారిని, అయ్యా మా భార్యలని మేము ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తాము అంటే దాని అర్థం ఏంటి? ఇంకొకరికి మేము ఇచ్చేస్తాము అని, అంతే కదా? మరి అలాంటి భ్రష్టు మాటలు మాట్లాడినటువంటి యదవని మీరు వదిలేసి, అలాంటి కుల గజ్జి పట్టినటువంటి కుక్కని వదిలేసి, ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఆ నీచుడిని వదిలేసి, మేము ప్రజాస్వామ్యయుతంగా మేము వెళ్ళి ధర్నా చేయడానికి పోతుంటే మీరు వచ్చి ఎందుకు ఆపుతున్నారు అని నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడితే అసలు పోవడానికే లేదు, పర్మిషన్ లేదు, పర్మిషన్ తెచ్చుకోవాలి మీరు అని అంటాడు. మేము ఏమన్నా అక్కడ దాడి చేయడానికి వెళ్ళాలి అనుకుంటే పర్మిషన్స్ అవన్నీ తెచ్చుకుంటాం, లేదా ఎక్కువ మంది మేము ఇక్కడ సేకరించాలనుకుంటే, సమీకరించాలనుకుంటే, ఏదైనా ధర్నా పెద్దగా చేయాలనుకుంటే మేము అన్నీ చేస్తాం. కేవలం మా యొక్క నిరసనని వ్యక్తం చేసి 5 నిమిషాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాం. నిజంగా మా పార్టీ ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోదు కాబట్టి, మా విధానం అది కాదు కాబట్టి అతను ఇవాళ కూడా నడపగలుగుతున్నాడు, ఏబిఎన్ ఛానల్ని నడపగలుగుతున్నాడు. లేకపోతే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం అక్కడ దాకా పోలేమా? ఇప్పుడు మేము గేటు ముందు నిలబడ్డాం, గేటు ముందు ఉండి నిరసన వ్యక్తం చేసాం. ఎంత దూరంలో ఉన్నారు? 1 అడుగు దూరంలో ఉంది. ఆ గేట్ ఆపుతుందా? ఆ గేట్లో ఉన్నటువంటి మనుషులు ఆపగలుగుతారా? ఆ గేట్లో ఉన్నటువంటి లోపల దాంకున్నటువంటి ఈ బూతు కిట్టు ఆపగలుగుతాడా? ఎందుకు నీకు అంత సిగ్గులేని జన్మ? ఎందుకు నిజంగా దాక్కోపోతే బయటకు వచ్చేవాడు కదా. ఈ రోజు వరకు ఏం క్షమాపణ ఏం చెప్పలేదు. వారాంతపు పలుకుల పేరు పిరికివాడేం కాదు, శుద్ధ పిరికివాడు. వాళ్ళు ఎదుర్కోవాల్సింది మమ్మల్ని. మాట్లాడాడు కదా, వెన్నెముక లేనటువంటి వాళ్ళు అన్నాడు కదా. నీకు నిజంగా దమ్ము, ధైర్యం, వెన్నెముక ఉంటే రా, బయటికి రా, మమ్మల్ని ఎదుర్కో. ఎక్కడో పక్క రాష్ట్రంలో తలదాచుకొని ఈ తెలంగాణలో బతుకుతూ, ఈ తెలంగాణలో ఉండి కొంతమందికి ఊడిగం చేస్తూ, పత్రిక పేరుతోటి పిచ్చి రాతలు రాస్తూ, ఈ చిలక పలుకులు పలుకుతూ, ఒక వ్యక్తికి కొమ్ము గాయడానికి, ఒక వ్యక్తి స్వార్థానికి రాష్ట్రాన్ని బలి చేస్తూ, ఒక వ్యక్తి సంపాదన కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని బలి చేస్తూ, ఆ అవినీతి సొమ్ములో భాగస్వాములైనటువంటి ఈ పిచ్చి కుక్కలందరూ కలిసి మమ్మల్ని, మా భార్యలను మాట్లాడతారా? ఇవాళ మేము స్వీట్ వార్నింగ్ ఇచ్చి వచ్చాం. ఎక్కడికో వెళ్ళలా. నువ్వు అంత మగాడివి అయితే నువ్వు రా బయటికని అడిగాం. రావాల్సింది. ఎంత దూరంలో ఉంటాడు? పక్కనేగా ఉండేది. ఒకవేళ అక్కడ లేకపోతే, లోపల లేకపోతే
పక్కన వాళ్ళ ఇంట్లో ఉండుండొచ్చు, లేదా ఆఫీస్లో ఉండుండొచ్చు, 2 చోట్ల ఉంటాడు కదా. అవును. రావాల్సింది బయటికి, వచ్చి ఎదుర్కోవాల్సింది, వచ్చి మాట్లాడాల్సింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓట్ షేర్, ఓన్లీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈ రాష్ట్రంలో ఉంది. ఎవడి జెండాలు మొయ్యలా, ఎవడి అజెండా కోసం పనిచేయాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మా నాయకుడి కోసం, జగనన్న కోసం, మేము పెట్టినటువంటి పార్టీ కోసం, మా సిద్ధాంతం కోసం, మా జెండాకు ఉన్నటువంటి అజెండా కోసం పనిచేసాం తప్ప వీళ్ళలాగా రాజకీయ నీచులుగా, వ్యభిచారులుగా మారి ఇక్కడ ఒక పార్టీతోటి అంటగాగుతారు, అక్కడ ఒక పార్టీతోటి అంటగాగుతారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని భుజాన్ని ఎత్తుకుంటారు, దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తిడుతూ ఉంటారు. ఉచ్చం నీచం లేనటువంటి ఎదవలుగా తయారయ్యి కుల్ల గజ్జి పట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారిని రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి వాళ్ళ యొక్క పెంపుడు ఛానళ్ళుగా, పెంపుడు పత్రికలుగా, పెంపుడు కుక్కలుగా, ఇంకా అంతకంటే పెద్ద పదం నేను మాట్లాడాలి కానీ మాట్లాడను, ఎందుకంటే విఘ్నత ఉంది కాబట్టి మాట్లాడను. వాళ్ళని ఏ విధంగా మాట్లాడినా కానీ తప్పులేదండి. భార్యలను తీసుకెళ్ళి భార్యలను తీసుకెళ్ళి మేము ఇంకొకరికి తార్చుతామన్న తర్వాత వాడు మనిషి పుట్టుంటే సారీ చెప్పాలి. ఇవాళ నిజంగా మేము రాళ్ళేయడం పెద్ద పని కాదు, దాడి చేయడం పెద్ద పని కాదు. దాడి ఎవరి మీద జరిగిందో మీరే చూస్తున్నారు కదా. దాడి పోలీసులను అడ్డం పెట్టుకొని లాఠీ పాలసీ, లాఠీలను అడ్డం పెట్టి అక్కడ లూటీ చేస్తారు, ఇక్కడ లాఠీలను అడ్డం పెట్టి ఈ రాజకీయ వ్యభిచారం చేస్తారు. ఇలాంటి దుర్మార్గులు ఆ ABN ఒకటి, ఆ TV5 ఒకటి. ఆ TV5 ఆ నీచుడు అక్కడ వెళ్ళేసి ఆ కార్యక్రమం చేస్తే ఆ గుడిలో ఇవాళకి అతను వెనకేసుకొని తిరుగుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ముఖ్యమంత్రి గారి సతీమణి గారు వెళితే ఆ భోజనాలు వడ్డించే దగ్గర వెనక తిరుగుతున్నాడు ఈ పనికి మాలిన పని చేసినటువంటి వ్యక్తి. చైర్మన్ పదవికే మచ్చ తెచ్చి రోత కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని కూడా గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నాడు. ఎవడు మాట్లాడకూడదంట. ఈ పనికి మాలిన వాళ్ళు తప్పులు చేస్తారు, నీచాతి నీచమైనటువంటి దిగజారుడు కార్యక్రమాలు చేస్తారు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడకూడదు. ఇవాళ నేను చెప్తున్నాను, ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఇదే రామోజీరావు గారు, ఇదే బిఆర్ నాయుడు గారు ఈ ఊడిగా మానేసి, ఈ రాజకీయ వ్యభిచారం మానేసి మనుషులుగా మారండి. కావాల్సినంత సంపాదించుకున్నారు. ఒక సామాన్య జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇవాళ ఎక్కడికి ఎగబాకాడు, ఎలా వచ్చింది, ఏ విధంగా ఆస్తులు పెరిగాయి. ఆ రోజు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మెట్నూరు కృష్ణారావు గారు, కాశీనాథుని నాగేశ్వరరావు గారి సారథ్యంలో ఇక్కడ ఏ విధంగా జర్నలిజం ఉండేది, ఎలా ప్రమాణాలను పాటించేవాళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ కులగజ్జితోటి, వీళ్ళ స్వార్థ రాజకీయాలతోటి, ఒకరికేమో ప్యాలెస్లను మించినటువంటి భవంతులు. ఇవాళ ఫిలిం నగరు ఆ క్లబ్ పక్కన ఎన్ని అంతస్తులు భవనం కడుతున్నాడు ఆంధ్రజ్యోతిది. ఎలా సాధ్యమైంది రాధాకృష్ణ నీకు? ఒకవేళ పేపర్ అమ్మే నీకు అంత డబ్బు వస్తే, ఉదయం పేపరు మూసేసింది నీకంటే పాత పేపరు, ఆంధ్రప్రభ ఎప్పటి నుంచో ఉంది, ఆంధ్రభూమి ఎప్పటి నుంచో ఉంది. ఎలా ఎదిగావు నువ్వు? ఇలా ఊడిగం చేసి, ఇలా రాజకీయ వ్యభిచారం చేసి ఎదిగాడు. ఇంకొక అతను రామోజీ ఫిలిం సిటీ, ఈ భారతదేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఆర్థికంగా ఉన్నత స్థాయిలోకి ఎగబాకినటువంటి వ్యక్తి, 1000 ఎకరాల భూములు. ఏ విధంగా? ఇదే రాజకీయ వ్యభిచారం, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకోవడం, ఆయనకు ఊడిగం చేయడం, ఆయన ఆడింది ఆట, పాడింది పాట. అక్కడ చిలక పలకమంటే ఇక్కడ చిలక పలుకుతూ ఉంటుంది. సో ఆ విధంగా పలికిస్తూ తప్పుడు మాటల ద్వారా మమ్మల్ని దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు మాపై. మేము కానీ తలుచుకుంటే నీ గడప వద్దకి ఈరోజు వచ్చాం, నీ ఇంట్లోకి దూరడం పెద్ద కష్టం కాదు, నీ ఆఫీస్లోకి దూరడం పెద్ద కష్టం కాదు, నిన్ను బయటకి రోడ్డు మీదకి లాగడం పెద్ద కష్టం కాదు, నిన్ను రోడ్డు మీద తరవడం కూడా పెద్ద కష్టం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం చేస్తుంది. నీలాగా నీచమైనటువంటి కార్యక్రమాలు చేయట్లా. నువ్వు నీచం చేస్తూ నువ్వు తెలంగాణలో ఉండి తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుంది అనుకుంటున్నావు. అందుకే ఇవాళ తెలంగాణకు వచ్చి నీ యొక్క ఆఫీస్ ముందు, నీ గడప ముందు, నీ గేటు ముందు నీకు వాన్ చేసి వెళ్ళాం. మారకపోతే నీకు ఖచ్చితంగా నీ నాలుక చీరేస్తాం, గుర్తుపెట్టుకో. రాధాకృష్ణ, మా కుటుంబాల మీద మాట్లాడావు కాబట్టి ఇంతకు మించినటువంటి మాటలు ఒక మనిషిగా మాట్లాడలేము మేము. నువ్వు మాట్లాడతావు, నువ్వు దిగజారుతావు, ఎందుకంటే నీ బతుకే ఆ బతుకు కాబట్టి. ఇవాళ నువ్వెవరితో ఉన్నావు, ఉన్నావు, ఇదంతా ప్రపంచానికి తెలుసు.
ఇవాళ కుటుంబాల గురించి మేము మాట్లాడాం కాబట్టి బతికిపోతున్నారు మీరు. ఎస్, కుటుంబాల గురించి మేము మాట్లాడాం కాబట్టి మీరు బతికిపోతున్నారు. పద్ధతి మార్చుకోండి. రైట్.